జాతీయ గేయం వందే మాతరంపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అంతర్గత సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం గీతంలోని మొదటి 2 చరణాలను మాత్రమే ఆలపించాలని పునరుద్ఘాటించింది. ఈ మేరకు సిడబ్ల్యూసీ సమావేశం నిర్ణయం తీసుకుంది. 1937 నాటి పార్టీ తీర్మానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. వందే మాతరంలోని పూర్తి 6 చరణాలను ఆలపించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో సిడబ్ల్యూసీ తాజా తీర్మానం బీజేపీ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ ను మరింత పెంచనుంది. There is no confusion on that. Today, CWC Congress President categorically told yesterday CP का press conference दा clarify कर दिया. But again today Congress working कमेटी में भी हम डिस्कस कर दिया. हमारा स्टैंड वेरी क्लियर है. 1937 का रेजोल्यूशन महात्मा गांधी जी, पंडित जवाहरलाल नेहरू जी, देवेंद्रनाथ टैगोर जी, सुभाष चंद्र बोस जी, this type of Sardar Patel ji, this type of topmost leadership of that point of time decided that whatever the decision they took, we will abide that decisions. We are very, very clear on that, that our Congress party workers will do that only. This is our decision. First 2 stands था. జాతీయ గేయం వందే మాతరంపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అంతర్గత సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం గీతంలోని మొదటి 2 చరణాలను మాత్రమే ఆలపించాలని పునరుద్ఘాటించింది. ఈ మేరకు సిడబ్ల్యూసీ సమావేశం నిర్ణయం తీసుకుంది. 1937 నాటి పార్టీ తీర్మానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. వందే మాతరంలోని పూర్తి 6 చరణాలను ఆలపించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో సిడబ్ల్యూసీ తాజా తీర్మానం బీజేపీ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ ను మరింత పెంచనుంది.